మీకు అర్థమవుతుందో లేదో, మనము దేవుడితో కలిసి ప్రయాణం చేస్తే, దేవుడితో కలిసి నిలబడితే, దేవుడి కోసం జీవిస్తే, దేవుడి కోసం నిలబడితే ఆయన స్థానాన్ని మనకు కూడా ఇస్తాడు. ఆయన ఘనతను మనకి ఇస్తాడు. ఆయన పేరును మనకి ఇస్తాడు. ఆయన ఏ ఆశీర్వాదాన్ని పొందుకొని ఉన్నాడు అంటే, ఏ ఆశీర్వాదంతో ఉన్నాడో అదే ఆశీర్వాదంతో దేవుడు మనల్ని కూడా నడిపిస్తాడు. ఆయనతో పాటు సమానంగా మోషేకి, యెహోషువకు కూడా ఆయన ఏమిచ్చాడు? ఘనతనిచ్చాడు, కీర్తినిచ్చాడు. బ్రతుకు దినములన్నిట్లో ఏ మనుషుడు నీ ఎదుట నిలువ జాలడు అంటూ యెహోషువకి వాగ్దానం చేశాడు. అంటే ఏంటి? ఇప్పుడు వరకు నా ముందు నిలబడి సవాలు చేసే నరుడే పుట్టలేదని దేవుడు ఎట్లా చెప్పాడు, అట్లాగా నువ్వు నా కోసం నిలబడుతున్నావు కదా, నీ ముందు నిలబడి సవాలు చేసే వాళ్ళే ఉండరు అంటూ యెహోషువకి ఆ వాగ్దానం చేశాడు. ఘనత, ఐశ్వర్యం వచ్చేది మన కష్టం చేత కాదండి, మన బలం చేత కాదు, దేవుడి దగ్గర నుంచి. దేవుడి దగ్గర నుంచి తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అందుకు మన బలం ఎక్కడి నుంచి రావాలా? దేవుడి దగ్గర నుంచి రావాలి. మన ఘనత ఎక్కడి నుంచి రావాలా? దేవుడి దగ్గర నుంచి రావాలా. మనకు పేరు ప్రతిష్టలు ఎక్కడి నుంచి రావాలా? దేవుడి దగ్గర నుంచి రావాలి. మనం దేవుడికి ఎంత సమీపముగా ఉంటే